ఓం శాంతి. ఈరోజు మురళి 29/1/2025. मीठे बच्चे, तुम्हें अपने योग बल से विकर्म विनाश कर पावन दुनिया बनानी है. यही तुम्हारे सेवा है. మధురమైన పిల్లలారా, మీరు తమ యోగ బలం ద్వారానే వికర్మలు వినాశనం చేసుకొని పావనంగా తయారయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి. ఇది మీ యొక్క సేవ. ప్రశ్న: దేవీ దేవతా ధర్మ की कौन सी विशिष्टता गाई हुई है? దేవీ దేవతా ధర్మం యొక్క విశేషత ఎటువంటిది గాయనం చేయబడింది? उत्तर: देवी देवता धर्म ही बहुत सुख देने वाला है. देवी देवता धर्म में చాలా సుఖం ఇచ్చే ధర్మము. వహా దుఃఖ కా నామ్ నిశాన్ नहीं. దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు దేవతలు ఉండేటప్పుడు. तुम बच्चे 3/4 सुख पाते हो. अगर आधा सुख आधा दुख हो तो मजा ही ना आए. పిల్లలు మీరు 3/4 వంతు సుఖం పొందుతున్నారు. ఒకవేళ సగం దుఃఖము, సగం సుఖము, సగం దుఃఖం ఉంటే మజాయే రాదు కదా బాబాను పొందిన దానికి. ओम शांति. भगवान वाच, भगवान ने ही समझाया कि कोई मनुष्य को भगवान नहीं कहा जा सकता, देवताओं को भी भगवान नहीं कहा जाता. భగవాన్ వాచ వింటున్న మనము భగవంతుడు చెప్పినదేది పరిచయము ఏమని? ఏ మానవులను గాని దేవతల్ని గాని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. భగవాన్ తో నిరాకారి హే, ఉన్కా కోయి भी సాకారి వా ఆకారి రూప్ नहीं है. భగవంతుడు అంటే నిరాకారుడుగా ఉంటారు. అతనికి ఆకారి గాని లేదా సాకారి గాని రూపం ఉండదు. सूक्ष्म वतन वासियों का भी सूक्ष्म आकार, इसलिए उसको कहा जाता है सूक्ष्म वतन. సూక్ష్మ లోకంలో ఉండేవారిది కూడా సూక్ష్మమైన ఆకార శరీరాలు ఉన్నాయి. అందుకే దానిని సూక్ష్మవతనం అని చెప్తారు. यहाँ साकारी मनुष्य तने इसलिए इसको స్థూల్ వతన్ कहा जाता है. ఇక్కడైతే సాకార్య మానవతను కలిగి ఉంటాము, దీన్ని స్థూల వతనం అని చెప్తారు. सूक्ष्म वतन में స్థూల్ 5 तत्वों का शरीर होता नहीं. సూక్ష్మవతనం అంటే ఎలా ఉంటుంది? స్థూలమైన పంచతత్వాలతో ఉన్న శరీరము ఉండదు అని చెప్తున్నారు బాబా. ये 5 तत्वों का मनुष्य शरीर बना हुआ है. इनको कहते मिट्टी का पुतला. పంచతత్వాలతో తయారైన మానవ శరీరం ఇది. మట్టి బొమ్మ అంటారు దీన్ని. సూక్ష్మవతన్ వాస్యం కో మిట్టి కా పుతలా नहीं कहेंगे. అదే సూక్ష్మ లోకంలో ఉండే పరిస్థితులది మట్టి బొమ్మ అనరు. ఎందుకంటే రక్త మాంస ఎముకలు మెటీరియల్ బాడీ ఉండదు కదా అక్కడ. అందుకని దాన్ని సూక్ష్మ శరీరాల ఆకారి శరీరం ఉంటుంది కానీ మట్టి బొమ్మ అనరు. डीटी देवता धर्म वाले भी हैं मनुष्य, परंतु उनको कहेंगे दैवी गुण वाले मनुष्य. ये दैवी गुण प्राप्त किए हैं शिव बाबा से. దేవతా ధర్మం వారు కూడా మానవ రూపంలోనే ఉంటారు, కానీ దైవీ గుణాలతో ఉన్న మానవులని చెప్తారు. వారు ఆ దైవీ గుణాలు శివ బాబా నుండి ప్రాప్తించుకున్నవే. दैवी गुण वाले मनुष्य और असली गुण वाले मनुष्य में कितना फर्क है? దైవీ గుణాలతో ఉన్న మానవులు అసలు గుణాలతో ఉన్న మానవుల మధ్య ఎంత తేడా ఉంటుంది? मनुष्य शिवालय व वैश्यालय में रहने लायक बनते. सत्य को कहा जाता है शिवालय. सत्य यहाँ ही होते हैं. మానవులే శివాలయంలో ఉండే యోగ్యులు అవుతున్నారు, వేశ్యాలయంలో ఉండే యోగ్యులు ఉన్నారు. ఇక్కడ శివాలయం అంటే ఏంటి? సతీగాని శివాలయం అంటారు. సతీగం ఈ భూమి మీదే నడుస్తుంది కదా, ఆకాశంలో ఉండే సతీగా అన్నారు కదా. ఆకాశంలో ఏం లేదు కదా, ఆటే అసలు. कोई मूल वतन व सूक्ष्म वतन में नहीं होता. ఆకాశంలో మూలవతనం సూక్ష్మ వతనంలో ఏమి జరిగేది కాదు సత్యగత చరిత్ర. तुम बच्चे जानते हो वो शिव बाबा का स्थापन किया हुआ शिवालय है. कब स्थापन किया? संगम पर. शिव बाबा द्वारा స్థాపించబడిన
ప్రపంచం కాబట్టి శివాలయము అని చెప్పారు సతీగాన్ని. ఎప్పుడు స్థాపించారు దాన్ని? సతీగానికి ముందు సంగమ యుగంలోని. ये पुरुषोत्तम युग है, अभी ये दुनिया है पति तमो प्रधान, इसको सतो प्रधान नई दुनिया नहीं कहेंगे. ఇది పురుషోత్తమ యుగం నడుస్తుంది. ఈ ప్రపంచం పతిత తమో ప్రధాన ప్రపంచం. దీన్ని సతో ప్రధాన కొత్త ప్రపంచం అనేది ఒప్పుకోవటానికే లేదు. नई दुनिया को सतो प्रधान कहा जाता है. वही फिर जब पुरानी होती है, पुरानी बनती है, तो उसको तमो प्रधान कहा जाता है. కొత్త ప్రపంచం ఉన్నప్పుడు సతో ప్రధానం అని చెప్తారు. అదే ప్రపంచం ఎప్పుడు పాతదిగా అయిపోతుందో దాన్ని తమో ప్రధానము అని చెప్తారు. फिर सतो प्रधान कैसे बनती हैं? అలాంటి ప్రపంచం మళ్ళీ ఇప్పుడు సత్వ ప్రధానంగా ఎలా తయారవుతుంది? ఎలా తయారవ్వాలి? तुम बच्चों के योग बल से, పిల్లలు మీ యొక్క యోగ బలంతోనే సత్వ ప్రధానం కావాలి ప్రపంచం. योग बल से ही तुम्हारे विकर्म विनाश होते हैं और तुम पवित्र बन जाते हो. యోగ బలం ద్వారానే మీ వికర్మల వినాశనమై మీరు పవిత్రంగా అయిపోతారు. పవిత్రంగా అయిపోతే ఏమవుతుంది? పవిత్ర के लिए तो फिर जरूर पवित्र दुनिया चाहिए. అప్పుడు మీకోసం పవిత్ర ప్రపంచం కావాల్సి ఉంటుంది తప్పకుండా. యోగ బలంతో పవిత్రం అయిపోతే. नई दुनिया को पवित्र, पुरानी दुनिया को अपवित्र कहा जाता है. पवित्र दुनिया बाप स्थापन करते हैं, पति दुनिया रावण स्थापन करते हैं. కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని చెప్తారు. పవిత్ర ప్రపంచాన్ని బాబా స్థాపిస్తారు. పతిత ప్రపంచం ఎవరు స్థాపిస్తారు? రావణుడు స్థాపిస్తారు. ఏ బాతే कोई मनुष्य नहीं जानते. మనుషులకి తెలియదు ఈ విషయాలు. ये पांच स्वीकार ना हो तो मनुष्य दुखी होकर बाप को याद क्यों करे? ఈ పంచవికారాలే మానవంలో లేకపోతే దుఃఖితులే బాబాని ఎందుకు పిలుస్తారు? పంచవికారాలు ఉండడం వల్లనే కదా దుఃఖితులే బాబాని పిలిచే పరిస్థితికి వచ్చారు. बाप कहते हैं मैं हूं ही दुख हरता सुख करता. रावण का 5 विकारों का पुतला बना दिया 10 शीश का. బాబా చెప్తున్నారు నేను ఉండేది దుఃఖ హర్త సుఖకర్త అయి ఉన్నాను. రావణ్ కాదు కదా. 5 వికారాల గుర్తు ఒక బొమ్మ తయారు చేశారు 10 తలలతో. उस रावण को दुश्मन समझकर जलाते हैं. ఆ రావణాసురుని శత్రువుగా భావించి ఆ బొమ్మని కాలుస్తారు. सो भी ऐसे नहीं कि द्वापर आदि से ही जलाना शुरू करते नहीं. जब तमो प्रधान बनते तब कोई मतांतर वाले बैठ ये नई बातें निकालते. అయితే ద్వాపరిక ప్రారంభం నుండి ఇలా రావణాసురుణ్ణి కాల్చటము ఆచారం వచ్చింది మొదలైంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే అప్పుడు కూడా ఎంత కొంత సుఖం ఉంది కదా. ఎప్పుడైతే తమో ప్రధానం అయిపోతామో మనము, తమో ప్రధాన స్థితి వైపు దిగుతామో అప్పుడు ఎవరో ఇలాంటి అభిప్రాయాలు ఉండేవారు బయటకు వస్తారు, కూర్చొని ఈ కొత్త విషయాలు నేర్పిస్తారు. రావణ్ణి బొమ్మ తయారు చేసి కాల్చాలి అలా. అప్పటికే రామాయణం తయారై ఉండొచ్చు శాస్త్రం. ఆ కథ ఆధారంగానే శత్రువుగా భావించి కాల్చడం అనేది ప్రారంభిస్తారు. ఇంచుమించు కలియుగ ప్రారంభంలోని ద్వాపర చివరిలోని అయి ఉండొచ్చు మొదలవటం ఇది. जब कोई बहुत दुख देती तब उनका फिजी पुतला बनाती. तो यहाँ भी मनुष्यों को जब बहुत दुख मिलता है तब ये रावण का बुत बनाकर जलाते. చాలా దుఃఖం ఉన్నప్పుడు బొమ్మ తయారు చేసి కాలుస్తారు. ఎవరి వల్ల దుఃఖం కలుగుతుందో. మనుషులకి ఎప్పుడు చాలా దుఃఖం కలుగుతుందో రావణ బొమ్మ తయారు చేసి కాలుస్తున్నారు. तुम बच्चों को 3/4 सुख रहता, अगर आधा दुख हो तो वो मजा ही क्या रहा. బాబా పిల్లలైన దానికి ప్రాప్తి 3/4 వంతు అంటే 3 వంతులు సుఖం మీకు లభిస్తుంది. 75%. ఒకవేళ సగం సగం ఉంటే సుఖ దుఃఖాలు
ఇంకా మజా ఏంటి జ్ఞాన మార్గంలో వచ్చి ప్రాప్తి ఏంటి, భగవంతుని పొంది ప్రాప్తి ఏంటి. అందుకే మీకు 3 వంతుల సుఖం ఉంటుంది ఈ డ్రామాలో అని చెప్తున్నారు బాబా. बाप कहते तुम्हारा ये देवी देवता धर्म बहुत सुख देने वाला है, सृष्टि तो अनादि बनी हुई है, ये कोई पूछ नहीं सकता कि सृष्टि क्यों बनी, फिर कब पूरी होगी, ये चक्र फिरता ही रहता है. బాబా చెప్తున్నారు మీది దేవీ దేవతా ధర్మం చాలా సుఖం ఇచ్చే ధర్మము. బాబా చెప్తున్నారు సృష్టి అయితే అనాదిగా తయారైనది, ఇది ఎవరు అడగడానికి లేదు. సృష్టి ఇది ఎందుకు ఇలా తయారైంది, ఎప్పుడు ఎందుకు తయారైందంటే మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి. బాబా చెప్తున్నారు ఇది సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది, దీని యొక్క చరిత్ర చక్రం మాదిరిగా. ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ఆగుతుంది అనేది లేదు ప్రశ్న. शास्त्रों ने कल्प के आई लाखों वर्ष लगा दिए, जरूर संगम एक भी होगा जबकि सृष्टि बदलेगी. కానీ శాస్త్రాల్లో ఈ చక్రం యొక్క ఆయుష్, కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చూపించేస్తారు. బాబా చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలు చూపించనియండి, సంగమయుగం అనేది కూడా ఒకటి ఉందని తెలియాలి కదా మనిషికి. ఎక్కడైతే మళ్ళీ ఈ చక్రంలో మార్పు అనేది వస్తుందో అది సంగమయుగం ఉంటుంది. అవి జैसे तुम फील करते इससे और कोई समझते नहीं. ఏదైతే మీరు ఒక్కొక్క పాయింట్ ని ఫీల్ అవుతా అర్థం చేసుకుంటున్నారో అలా ఎవరికి అర్థం కాని విషయాలు ఇవి బయట వాళ్ళకి. इतना भी नहीं समझते, बचपन में राधे कृष्ण नाम है, फिर स्वयंवर होता है, दोनों अलग अलग राजधानी के, फिर उनका स्वयंवर होता है तो लक्ष्मी नारायण बनती है. ये सब बातें बाप समझाते, बाप ही नॉलेजफुल है. బాబా చెప్తున్నారు ఈ మాత్రం కూడా మనుషులకి తెలియకుండా అయిపోయింది. బాల్యవస్థలో రాధాకృష్ణులుగా ఉండేవారే వేరు వేరు రాజధాని యొక్క రాకుమారులు స్వయంవరం అవుతుంది వారికి. తర్వాత వారికి లక్ష్మీ నారాయణ అని పేరు వస్తుంది అని తెలియదు మనుషులకి అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ బాబా వచ్చి చెప్తేనే మనకు అర్థమైంది, బాబా అర్థం చేయించు. ఎందుకంటే బాబాయే नॉलेज ज्ञान सागर. ऐसा नहीं कि वो जानी जाननहार है. अब तुम बच्चे समझते बाप तो आकर नॉलेज देते, नॉलेज पाठशाला में मिलती है. నాలెడ్జ్ఫుల్ అంటే అన్నీ తెలిసినవాడు అందరి మనసుని ముందు తెలిసినవాడని అనుకోకండి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ అంటే ప్రత్యేకమైన జ్ఞానం వినిపిస్తున్నారు. नॉलेज पाठशाला में मिलती है. पाठशाला में ऑब्जेक्ट जरूर होनी चाहिए. अभी तुम पढ़ रही हो. జ్ఞానం అనేది స్కూల్లో వెళ్ళి చదువుకుంటారు, లక్ష్యం కూడా ఉంటుంది కదా స్కూల్ అన్న తర్వాత. మరి ఇది కూడా మీరు చదువుకుంటున్నారు ఇప్పుడు. చీచీ దునియా में राज नहीं कर सकते, राज्य करेंगे गुलगुल दुनिया में. చీచీ ప్రపంచంలో రాజ్యం చెయ్యం కదా మనం, పుష్పాల ప్రపంచంలో రాజ్యం చేస్తాం. దానికోసం చదువుకుంటున్నాం, ఈ చీచీ ప్రపంచంలో రాజ్యం పొందడానికి కాదు. राजयोग के सत्युग में थोड़ी सिखाएंगे, संगम युग पर ही बाप राजयोग सिखलाते, ये बेहद की बात है. లేకపోతే ఈ చదువు సతీగణమైన చదివిస్తారా రాజయోగం నేర్పించడం అనేది? తప్పకుండా దానికి ముందు సంగమయుగంలోనే బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు. కాబట్టి అనంతమైన విషయాలు వింటున్నాం మనము. అక్కడైతే ఈ జన్మలోనే చదువుకొని ఈ జన్మలోనే పదవి పొందుతారు, కానీ ఇది బేహద్ విషయం కాబట్టి ఈ జన్మలో చదువుకుని తర్వాత అనేక జన్మలకు పదవి దొరుకుతుంది. చూడండి, ఓ బాప్ కా బాతే కిస్కో భీ పతా నహీ, ఘోర్ అంధ్యారే మే. బాబా ఎప్పుడు దిగి వస్తున్నారు మనుషులు ఎవరికి తెలియదు, ఘోర అంధకారంలో ఉన్నారు. ज्ञान सूर्य नाम से जापान में वो लोग अपने को सूर्यवंशी कहलाते, वास्तव में सूर्यवंशी तो देवताएं ठहरे. జ్ఞాన సూర్యుడనే బాబా పేరు విని జపాన్ లో వాళ్ళు వాళ్ళకి ముందు సూర్యుడు ఉదయిస్తాడు. భూగోళంలో మొట్టమొదటి సూర్యుడు ఎక్కడ ప్రారంభం అవుతాడు ఉదయం వచ్చినప్పుడు అంటే జపాన్ వైపు అని చెప్తారు. అందుకని వాళ్ళు మేము సూర్యవంశస్థులం అని చెప్పుకుంటారంట.
వాళ్ళ జెండా కూడా సూర్యుడు ఉంటది అనుకుంటాను జపాన్ లో. వాస్తవానికి సూర్యోదయం మొట్టమొదట జరిగే దేశం అని సూర్యవంశస్థులు అనుకోవటానికి లేదు. దేవతలే సూర్యవంశస్థులు అసలు. సూర్యవంశం का राज्य सतयुग में ही था. సత్యుగంలో మాత్రమే సూర్యవంశస్థుల రాజ్యం ఉండేది. गाया भी जाता है ज्ञान सूर्य प्रगटा अज्ञान अंधेरे विनाश. तो भक्ति मार्ग का अंधेरा विनाश. గాయనం కూడా ఉంది శాస్త్రాల్లో. జ్ఞాన సూర్యుడు ఉదయించడంతో అజ్ఞాన అంధకారం సమాప్తి అయిపోయిందని. జ్ఞాన సూర్యుడు ఉదయించి సతీయుగం వస్తుంది. కాబట్టి ఆ సూర్య వంశస్థుల దేవతలు జ్ఞాన సూర్యుని యొక్క వంశస్థులు. భక్తి మార్గం యొక్క అంధకారం వినాశనమైంది కదా జ్ఞాన సూర్యుడు రావడంతో. नई दुनिया से पुरानी, पुरानी दुनिया से फिर नई होती है. ये बेहद का बड़ा घर है. कितना बड़ा మైండ్ వాయి. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎంత అనంతమైన పెద్ద ఇల్లు ఈ ప్రపంచం. ఎంత పెద్ద నాటక మండలం ఇది. सूर्य चांद सितारे कितना काम देते. रात्रि को बहुत काम चलता है. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎంత పని చేస్తున్నాయి ఈ భూమండలంలో. రాత్రి పూట కూడా చాలా పని నడుస్తుంది కదా వీళ్ళు ఇచ్చే ప్రకాశంతో. చంద్రుడు నక్షత్రాలు ఇచ్చే ప్రకాశంతో. ऐसे भी कई राजा लोग हैं जो दिन को सो जाते, रात को अपनी सभा आदि लगाते हैं, खरीदारी करते हैं. ये अभी तक भी कहाँ कहाँ चलता है. मिल्स आदि भी रात को चलती. ये है हद के दिन रात. वो है बेहद की बात. బాబా చెప్తున్నారు ఇలాంటి రాజుల్ని కూడా బ్రహ్మ బాబా చూశారు. పగలు పడుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు, రాత్రి సభ పెట్టుకుంటారట రాజా కుటుంబం కూర్చొని. అలాగే వాళ్ళు ఖరీదుదారు చేయటం కూడా ఏవైనా కొనుక్కోటారు, నగలని, డైమండ్స్ అని, లేకపోతే ఇంకేదైనా కొనుక్కోటానికి ఆ వ్యాపారస్తులతో కలవటము, కొనుక్కోటము రాత్రి పూట చేస్తారట రాజులు. బ్రహ్మబాబా కూడా చెప్తారు కదా పగలైతే సాధారణ జనాల మధ్య రావాల్సి వస్తుందని. బాబా దుకాణానికి రాత్రి పూట రాజ పరివారాలు వచ్చి చూసుకునేవారంట. అప్పుడు బాబా నెలకొని ఉండేవారు వాళ్ళు వస్తూ. ఇప్పటి వరకు కూడా రాజ పరివారాల్లో అక్కడక్కడ నడుస్తుంది ఇలాంటి పద్ధతి అన్నమాట. కొన్ని మిల్లులు కూడా రాత్రి పని చేసి ఉంటాయి, ఫ్యాక్టరీస్ మిల్లులు. పగలు వచ్చే ప్రొడక్షన్ కన్నా రాత్రి ఎక్కువ ప్రొడక్షన్ తయారవుతూ ఉంటది అన్నమాట మిల్లుల్లో. అది హద్దులో ఉన్న రాత్రి పగలు, ఇది అనంతమైన రాత్రి పగలు. మిల్స్ లో ఏంటంటే ఈ కరెంట్ కూడా రాత్రి అందరు వాడడం తక్కువ ఉంటది కాబట్టి రాత్రి మిల్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు అలా. అది హద్దులో ఉన్న రాత్రి పగల విషయం మాట్లాడుతున్నారు బాబా. ఇది అనంతమైన రాత్రి యుగాలలో, యుగ ధర్మం ప్రకారంగా ఏర్పడే పగలు రాత్రి, లేదా జ్ఞానం అజ్ఞానం అనే దాంతో ఏర్పడే రాత్రి పగలు బేహద్ విషయం ఇది. ये बातें सिवाय तुम्हारे और किसी की बुद्धि में नहीं. शिव बाबा को भी जानते नहीं. बाप हर बात समझाते रहते हैं. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలో లేవు. శివ బాబా పరిచయం కూడా ఎవరికి తెలీదు. బాబా ప్రతి విషయం తీసుకొని చెప్తున్నారు మనకి. ब्रह्मा के लिए भी समझाया है, प्रजापिता ब्रह्मा है. बाप जब सृष्टि रचते तो जरूर किसमें प्रवेश करेंगे. पावन मनुष्य तो होते सत्युग में, कलयुग में तो सब विकार से पैदा होते, इसलिए पतित कहा जाता है. బ్రహ్మ కోసం కూడా బాబా చెప్పారు. ఇతడెవరు? ప్రజాపిత బ్రహ్మ. ఎప్పుడైతే సృష్టి రచిస్తున్నారో శివ్ బాబా తప్పకుండా ఎవరో ఒకరిలో ప్రవేశించి రావాలి కదా. అది ఇతని తన్వే ఆధారం అవుతుంది ప్రజాపిత బ్రహ్మ. ఎందుకంటే ఇక్కడే రావాలి కదా. సాధారణ మానవ తనంలోని పావనమైన మనుషులు సత్యుగంలో ఉంటారు. పావన శరీరం కావాలంటే బాబాకి. కానీ అక్కడ ఎలా వస్తారు బాబా?
కలియుగంలో అయితే అందరూ వికారాలతో జన్మించే మనుషులే. అందుకే పతిత మానవులని చెప్తారు. అలాంటి మానవ శరీరంలోనే బాబా వచ్చి అతన్ని పావనంగా చేస్తారు. మనందరినీ పావనంగా చేస్తారు. సత్యయుగంలో అయితే పావన శరీరం ఉండేవాళ్ళు ఉన్నా बाबा रावण అనేది జరగదు కదా. मनुष्य कहेंगे विकार बिगर सृष्टि कैसे चलेगी। अरे देवताओं को तुम कहते संपूर्ण निर्विकारी, कितनी शुद्धता से उनके मंदिर बनाते, మానవులు అంటారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని అంటారు. అరే దేవతల్ని కూడా సంపూర్ణ నిర్వికారీలు అని మీరు మహిమ చేస్తారు కదా, వాళ్ళకి ఆరాధిస్తూ లేదా కీర్తన చేస్తూ పూజ చేస్తూ సంపూర్ణ నిర్వికారులను వర్ణిస్తారు కదా. ఈ ప్రశ్న ఎలా వస్తుంది మరి? వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుందంటే, మరి నిర్వికారులైనా అక్కడ వారి సృష్టి నడిచింది కదా. అందుకే కదా దేవతా మందిరాలు ఎంతో శుద్ధితో తయారు చేస్తారు, భావనతో తయారు చేస్తారు. ఒక భయం కూడా ఉంటది. ఎక్కడ అపవిత్రత అక్కడ చేరకూడదు దేవి దేవతల విగ్రహాల దగ్గర అని. ब्राह्मण बिगड़ कोई काम ఎవరు नहीं करेंगे. ఆ మందిరంలో బ్రాహ్మణులు తప్ప ఎవరిని అలో చెయ్యరు కూడా. ఆ మూర్తి దగ్గర నిలబడి పూజ చేయటం అంతా బ్రాహ్మణులే చూసుకుంటారు. దూరం నుండి దర్శనం చేసుకొని వెళ్తారు కానీ విగ్రహం వరకు వెళ్ళి టచ్ చేయరు కదా భక్తులు. वास्तव में इन देवताओं को विकारी कोई टच कर नहीं सकता. ఎందుకంటే వికారి మనల్ని టచ్ చేయకూడదు, దేవతలు అంత పవిత్రుడు అనే ఉద్దేశంతో అలా పద్ధతులు పెట్టుకున్నారు. మందిరంలో బ్రాహ్మణుడే పూజ చేస్తాడు, టచ్ చేస్తాడు, అలంకరిస్తాడు. परंतु आजकल तो पैसे से ही सब कुछ होता है। कोई घर में मंदिर आगे रखते हो तो भी ब्राह्मण को ही बुलाते हैं. బాబా చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో అంతా ధనంతోనే జరుగుతుంది. ఉం? బాగా ధనము డొనేట్ చేస్తే వాళ్ళ విగ్రహాన్ని ముట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. లోపలికి పిలిచి వాళ్ళ దగ్గర నుండి దర్శనం చేయిస్తారు. ఇప్పుడు స్పెషల్ టికెట్లు కూడా పెట్టారు కదా అలాగా. ఎక్కువ డబ్బులతో టికెట్ తీసుకుంటే మూర్తి ఎదురుగా వెళ్ళి నిలబడేలాగా కొన్ని కొన్ని మందిరాల్లోని అలా డబ్బుతో పని అవుతుంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. లేకపోతే దేవతా విగ్రహాల దగ్గరికి వికారి మనుషులు ఎవరు దగ్గరికి వెళ్ళకూడదనే నియమంతో అలా మొదలు పెట్టారు మందిరాల్లో ఆచారం. కొంతమంది అయితే ఇంట్లో కూడా మందిరంలా ఉంచుకుంటారన్నమాట. ఒక చిన్న మందిరంలా కట్టుకుని అందులో దేవత దేవి ఇష్టదేవిల విగ్రహం పెట్టుకొని కానీ పూజ చేయటానికి బ్రాహ్మణ్ణి పిలుస్తారు. రోజు బ్రాహ్మణ్ణి వెళ్ళి చేసే అలాంటి ఇల్లు కూడా ఉన్నాయి. రోజే ఉదయం ఉదయం పంతులు వెళ్తాడు, పూజ చేసి హారతి ఇచ్చి అన్ని చేసి వెళ్తాడు. రాత్రి కూడా వస్తారు కొంతమంది, ఉదయము రాత్రి కూడా పూజ చేయటానికి. अब विकारी तो वो ब्राह्मण भी है, सिर्फ नाम ब्राह्मण है. అంటే బ్రాహ్మణులు పవిత్రులను భావించి వాళ్ళకి ఆ అధికారం ఇచ్చారు. దేవతా విగ్రహాన్ని ముట్టుకోవటం పూజ చేయటం అని పూర్వం రోజుల్లో. కానీ ఆలోచిస్తే వారు కూడా వికారీలే కదా, బ్రాహ్మణులు కూడా వికారి మనుషులే కాదు. కేవలం పేరు బ్రాహ్మణులని ఉంది అంతే కదా. ఏ తో దునియా ही विकारी है तो पूजा भी विकारियों से होती है. निर्विकारी कहाँ से आए? ఈ ప్రపంచమే వికారి ప్రపంచం. పూజ చేసేది కూడా వికారీలే పూజ చేస్తున్నారు. దేవతా విగ్రహాలను ముట్టుకొని అలంకరించి వికారి బ్రాహ్మణులే కదా. నిర్వికారీలు ఎక్కడి నుండి వస్తారు? దేవతల్ని టచ్ చేసే వాళ్ళు వాళ్ళే ఉండాలి అంటే. నిర్వికారి होते సత్యుగమే. సత్యుగంలో మాత్రమే నిర్వికారీలు ఉంటారు కదా. ఇప్పుడు కలియుగంలో వాళ్ళు ఎలా వస్తారు? ऐसे नहीं कि जो विकार में नहीं जाते उनको निर्विकारी कहेंगे. शरीर तो फिर भी विकार से पैदा हुआ है ना. ఇలా కూడా అనుకోకండి. వికారాల్లో వెళ్లకుండా ఉండిపోతే వాళ్ళని నిర్వికారీలు అనొచ్చు అని అనుకోకండి. ఇప్పుడు మనం కూడా బాబా పిల్లలయ్యాక వికారాల నుండి దూరంగా ఉంటున్నాం. కానీ నిర్వికారీలనే బిరుదైతే రాదు. ఎందుకని? శరీరం అయితే వికారాలతో జన్మించి ఉన్నదే కదా. పవిత్ర విధానంలో యోగ బలంతో జన్మించిన శరీరం కాదు కదా ఇది. అందుకే నిర్వికారీలని అనడానికి లేదు.
అలా అని వికారి అనడానికి లేదు. ఎందుకంటే వికారాలను వదిలే మార్గంలో ఉన్నాం కదా మనం. आपने एक ही बात बताई कि ये सारा रावण राज है। राम राज्य में संपूर्ण निर्विकारी, रावण राज्य में है వికారి. బాబా ఒక్కటే పాయింట్ మనకి చెప్పింది ఏంటి, ఈ ప్రపంచమంతా రావణ రాజ్యమే. ఎలా మనకు అది తెలుస్తుంది? రామరాజ్యం ఉన్నప్పుడు సంపూర్ణ నిర్వికారి ఉంటారు మనుషులు. రావణ రాజ్యంలో వికారిగా ఉన్నారు. सतयुग में पवित्रता थी तो पीस प्रॉस्पेरिटी थी। तुम दिखला सकते सतयुग में लक्ष्मी नारायण का राज्य था ना, वहां 5 विकार होते नहीं, वो है ये पवित्र राज्य जो भगवान स्थापन करते. సతయుగంలో పవిత్రత ఉండేది, అప్పుడు సుఖము శాంతి ఉండేవి. మీరు చూపించవచ్చు సతయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా అని చిత్రాల్లో. అక్కడ వికారాలు ఏమి ఉండవు, అలాంటి దేవతలు కదా అని. అక్కడ ఉండేది పవిత్ర రాజ్యం, భగవంతుడు స్థాపించిన రాజ్యం. ఎక్కడ? సతయుగంలో. భగవాన్ పతిత राज्य थोड़ी स्थापन करते हैं. सतयुग में अगर पतित होते तो पुकारते ना, భగవంతుడు పతిత రాజ్యాన్ని ఏమైనా స్థాపిస్తారా? సతయుగంలో ఒకవేళ పతితులు ఉంటే అక్కడ కూడా పిలుస్తారు కదా గంటలు కొట్టి, మందిరాలు కట్టి. वहां तो कोई पुकारते नहीं, सुख में कोई याद नहीं करते. కానీ సతీగలు ఎవరు పిల్లవరు, భక్తి చెయ్యరు. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చెయ్యరు భగవంతుని. భగవంతుడే స్థాపించిన రాజ్యంలో సుఖంగా ఉంటారు కాబట్టి పిలిచే అవసరాలు వాళ్ళకు ఉండవు. परमात्मा की महिमा भी करते हैं, सुख के सागर, पवित्रता के सागर, कहते भी शांति हो. अब सारी दुनिया में शांति मनुष्य कैसे करेंगे? పరమాత్మ మహిమ కూడా పాడేరు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు అని. శాంతి ఉండాలి, శాంతి కలగాలి, శాంతి జరగాలి అంటూ ఉంటారు. ప్రపంచమంతా మనుషులు, ప్రపంచమంతా శాంతి ఎలా తీసుకురాగలరు మానవులు ఎవరైనా? శాంతి కా రాజ్య తో एक स्वर्ग में ही था. కేవలం స్వర్గంలో మాత్రమే శాంతి రాజ్యం ఉండేది. మళ్ళీ స్వర్గం వస్తే కదా इकड़ शांति तो राज्य राज చేయలేరు. जब कोई आपस में लड़ते तो सुलह शांति कराना होता है, वहां तो है ही एक राज. ఇక్కడ పరస్పర దేశాలు పోట్లాడుకుంటున్నప్పుడు శాంతి సభలు పెట్టి వాళ్ళని ఒప్పించి శాంతం చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సతీగలైనటువంటి విషయాలు ఉండవు. ఉన్నదే ఒక్క రాజ్యం. పోటీ పడేవారే ఉండరు కదా అక్కడ ఒకరికొకరు. बाप कहती इस पुरानी दुनिया को ही अब खत्म होना है. इस महाभारत लड़ाई में सब विनाश होते हैं. शिव बाबा చెప్తున్నారు పాత ప్రపంచమే అంతా ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. వినాశనం అనే మహాభారత యుద్ధంలో అందరూ వినాశనం అయిపోతారు. వినాశకాలే విపరీత బుద్ధి विनश्यन्ति. अक्षर भी लिखा हुआ है गीता में. बराबर तांडव तो तुम हो ना, तुम हो रूहानी पंडित, सबको मुक्ति धाम का रास्ता बताते हो. वो है आत्माओं का घर, शांति धाम. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని గీతలోనే రాయబడి ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ప్రపంచ అంతా వినాశనం, విపరీత బుద్ధిగా ఉండే మానవులందరినీ వినాశనం అయిపోతుంది అంటున్నాం. ఎవరిపైన విపరీత బుద్ధి? దేనిపైన? పరమాత్మ పైన విపరీత బుద్ధి. వినాశకాలే పరమాత్మయాన విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశకాలే పరమాత్మయాన ప్రీతి బుద్ధి విజయంతి. ఆ ప్రీతి బుద్ధి ఉండే పాండవులు మీరే కదా, ఆత్మిక పండాలు. అందరికీ ముక్తి ధామానికి వెళ్ళే మార్గం చూపిస్తున్నారు. ముక్తి ధామం అంటే ఆత్మల ఇల్లు, శాంతి ధామం. అది ये है दुख धाम. अब बाप कहते इस दुख धाम को देखते हुए भी भूल जाओ, बस अभी तो हमको शांति धाम में जाना है. ये आत्मा कहती है, आत्मा रियलाइज करती है ఇక్కడ ఉండేది దుఃఖధామం. ఇప్పుడు బాబా చెప్తున్నది మర్చిపోండి, బస్ ఇప్పుడు నేను శాంతి ధామానికి వెళ్ళిపోతున్నానని ఈ ఖుషిలో ఉండండి.
ఆత్మకి ఇది రిలీజ్ అవుతుంది కదా! బాబా స్మృతి కలిగిస్తూ ఉంటాము, ఇంటికి వెళ్ళిపోతాము అని. आत्मा को स्मृति आई है कि मैं आत्मा हूँ, बाप कहते मैं जो हूँ जैसा हूँ, और तो कोई समझ ना सके, तुमको ही समझाया है, मैं बिंदी हूँ. శివ్ బాబా చెప్తున్నారు, మీ ఆత్మకు స్మృతి కలిగింది కదా నేను ఆత్మను అని. శివ్ బాబా చెప్తున్నారు, నేను ఎలా ఉంటాను అని ఎవరికి తెలియటలేదు పరిచయం. శివ్ బాబా ఎవరు, ఎలా ఉంటారని. మీకు మాత్రమే నేను నా పరిచయం ఇచ్చాను, నేను ఒక బిందువుని అని బాబా చెప్తున్నారు. घड़ी घड़ी बुद्धि में रहना चाहिए कि हमने 84 का चक्र कैसे लगाया है. इसमें बाप भी याद आएगा, घर भी याद आएगा, चक्र भी याद आएगा. इस वर्ल्ड की हिस्ट्री ज्योग्రఫీ को तुम ही जानती हो. గడి గడికి ఇది బుద్ధిలో ఉండాలి. 84 జన్మల చక్రం ఎలా వచ్చే మేము అని. ఎలా మేము జన్మలు తీసుకుంటూ ఇలా దిగుతూ వచ్చామలే, ఎలా ఎక్కుతాం, ఇది బుద్ధిలో వచ్చినప్పుడు అవే విషయాలు బుద్ధిలో ఎదుగుతూ ఉంటే బాబా కూడా జ్ఞాపకం ఉంటారు. ఇల్లు పరంధామం కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుండి దిగి మళ్ళీ అక్కడికి వెళ్తాం. అది కూడా వచ్చేస్తుంది కదా చక్రంలో. ఉమ్, ఇల్లు జ్ఞాపకం వచ్చేస్తుంది. చక్రాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టు అయిపోతుంది కదా. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ ज्योग्राफी మీకే తెలుసు. कितने खंड है, कितनी लड़ाई आदि लगी, సత్యుగ్ में लड़ाई आदि की बात ही नहीं. ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇప్పటి వరకు, హింస యుద్ధాలు. సతయుగంలో యుద్ధాల యొక్క విషయమే ఉండదు. कहाँ राम राज, कहाँ रावण राज. बाप कहते हैं अभी तुम जैसे कि ईश्वरीय राज्य में हो, क्योंकि ईश्वर यहाँ आया है राज्य स्थापन करने. ఎక్కడ రామరాజ్యం, యుద్ధాలు హింస లేని రాజ్యం. ఎక్కడ ఇది రావణ రాజ్యం. బాబా చెప్తున్నారు, మీరైతే ఇప్పుడు ఈశ్వరీయ రాజ్యంలో వచ్చారు సంగమనిగా. ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నారు మన మధ్య. రాజ్యస్థాపన చేయడానికి దిగి వచ్చారు ఈశ్వరుడు. ईश्वर खुद तो राज्य करते नहीं, खुद राजा ही लेते नहीं, నిష్కామ సేవ करते. ఈశ్వరుడు స్వయం రాజ్యం చేయరు ఇక్కడ కూర్చొని. ఆయనని రాజ్యం తీసుకోరు, మనకు రాజ్యం తయారు చేసి ఇస్తున్నారు. మన ద్వారానే రాజ్యం తయారు చేయించి మనకే రాజ్యం ఇచ్చి వెళ్తారు. ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు. ऊंच ऊंच भगवान ये सब आत्माओं का बाप. బాబా कहने से एकदम खुशी का పరచడना चाहिए. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆత్మలందరి తండ్రి యర్షు బాబా. బాబా అనడంతోనే ఖుషి కన్నష ఎక్కిపోవాలి అన్నారు బాబా. अतीन्द्रिय सुख तुम्हारी अंतिम अवस्था का गाया हुआ है. जब इम्तिहान के दिन नजदीक आते उस समय सब साक्षात्कार होते. अतीन्द्रिय सुखम అంటే మీ అంతిమ స్థితికి గుర్తుగానే అతీంద్రియ సుఖం యొక్క మహిమ భాగవతంలో చేశారు. గొప్ప గోపికలు అనుభవించారని. అది మీరే ఆ గొప్ప గోపికలు. ఆఖరి పరీక్ష సమయం వస్తుంది. ఆ సమయంలో అందరూ సాక్షాత్కారాలు చూస్తారు. అతీంద్రియ సుఖ भी बच्चों को నంబర్ వారి. అప్పుడు అతీంద్రియ సుఖం ఏంటన్నది మీకు తెలుస్తుంది నంబర్ వారీగా. कोई कोई तो बाप की आदमी बड़े खुशी में रहते. ఆ అంతిమ పరీక్ష టైంలో కొంతమంది బాబా స్మృతిలో చాలా ఖుషిగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. तो बच्चों को सारा दिन ये फीलिंग रहे कि ओहो बाबा आपने हमें क्या से क्या बना दिया. రోజంతా ఇదే ఖుషి ఉండాలి. ఓ బాబా మీరు మమ్మల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేసేసారు కదా. आपसे कितना ना हमें सुख मिलता है. बाप को याद करते प्रेम के आंसू आ जाते. మీ నుండి ఎంత సుఖం దొరుకుతుంది మాకు అని బాబాను జ్ఞాపకం చేస్తూ ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కదా. कमाल ये आप आकर के हमको दुख से छुड़ाते हो. विषय सागर से क्षीर सागर में ले चलते. सारा दिन ये ఫీలింగ్ रहनी चाहिए. అద్భుతం బాబా దుఃఖాలన్నీ విడిపించేస్తున్నారు. దుఃఖాల నుండి మమ్మల్ని విషయ సాగరంలో ఉన్న మమ్మల్ని తీసి క్షీరసాగరానికి తీసుకెళ్ళిపోతున్నారు అని రోజంతా ఇదే ఇలా బాబాతో మాట్లాడుకుంటూ ఫీలింగ్ రావాలి లోపల నుండి. ఫీలింగ్ అంటే ఖుషి, నష. అనుకోవడం వేరు, ఫీల్ అవ్వడం, అనుభవించటం వేరు.
बाप जिस समय तुमको याद दिलाते तो तुम कितनी గద్గద్ होते हो. ఈ విషయాలన్నీ బాబా మీకు స్మృతి కలిగించినప్పుడు సపోజ్ ఇప్పుడు మురళిలో ఇలా ఇలా మాట్లాడుకోండి అని బాబా చెప్తున్న ఈ పాయింట్స్ వింటూనే ఈ స్మృతి బాబా కలిగించినప్పుడే వింటూనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒళ్ళు పులకరిస్తుంది. గది కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఇంత ప్రాప్తి బాబా నాకు ఇచ్చారు. ఎవరికి దొరకంది. शिव बाबा हमको राजयोग सिखला रहे हैं. बराबर शिवरात्रि भी मनाई जाती, परंतु मनुष्य ने शिव बाबा के बदले श्री कृष्ण का नाम गीता में दे दिया है. ये बातें ये बड़े से बड़ी एक भूल है. శివ బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. అందుకే కదా శివరాత్రి కూడా పండగ చేసుకుంటారు బాబా వచ్చి కర్తవ్యం చేయటం వలన. కానీ అక్కడ శ్రీకృష్ణుడే కర్తవ్యం చేశారని గీతలో పేరు రాసేసుకున్నారు. ఇదే అతి పెద్ద పొరపాటు చేసేసారు. నంబర్ 1 గీతా में ही भूल कर दी. నంబర్ 1 శాస్త్రమైన గీతలోనే పొరపాటు చేసేసారు. డ్రామా ही ऐसे बना हुआ है. డ్రామాలో ఇది ఉంది పొరపాటు. बाप आकर ये बोल बताते कि पतित पावन मैं हूं व श्री कृष्ण. బాబా వచ్చి ఇప్పుడు ఈ పొరపాటును వివరించి చెప్తున్నారు. మీరే ఆలోచించండి. పతిత పావనుణ్ణి నేనా లేదా శ్రీకృష్ణుడా అడుగుతున్నారు బాబా. तुमको मैंने राजयोग सिखलाए मनुष्य से देवता बनाया. నేను వచ్చి మీకు రాజయోగం నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాను కదా శ్రీకృష్ణుడా అడుగుతున్నారు బాబా. గాయం भी मेरा है ना. अकाल मूर्त आयु अजोनी अयोनिस श्री कृष्ण की ये महिमा थोड़ी कर सकते. वो तो पुनर्जन्म में आने वाला है. గాయనం కూడా నాదే ఉంది కదా శాస్త్రాల్లో నా పరిచయమే మీరు గాయనం చేశారు కదా అని చెప్తున్నారు బాబా. సిక్ గ్రంథంలో తీసుకున్న అకాల్ మూర్తి అంటే మరణం లేనివాడు. అజోని అంటే గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకొని వాడు. దాన్నే గీతలో అయితే అయోనిజుడు యోనిజులో గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకోడు అని. అశరీరి అకర్త అభోక్త భుజించడు అనుభవించడు అని. శరీరమే లేదు అతనికి అని. ఎవరి పరిచయం ఎవరి మహిమ ఇది బాబా అడుగుతున్నారు. నా మహిమే కదా నాదే కదా గాయనం చేసుకున్నారు పరిచయం. శ్రీకృష్ణ మహిమ అది తల్లి గర్భంలో రారు గర్భం నుండి జన్మించాడు ఇవన్నీను శరీరమే ఉండదు అని. అది శ్రీకృష్ణ మహిమయ గీతలో రాసింది. అతడైతే పునర్జన్మలో వచ్చేవారని చూపించారు కదా జైల్లో. తల్లి గర్భం నుండి జన్మించాడని చూపించారు కదా. అప్పుడు ప్రకాశం వచ్చేసింది అని. మరి గీతలో చెప్పింది అది ఎవరు పరిచయం? శివ బాబా పరిచయం కదా. ఇంతవరకు ఆ చిన్న పాయింట్ కూడా ఆలోచించలేదు నేను గీత చదువుతున్నా గాని. तुम बच्चों में भी नंबरवार है जिनकी बुद्धि में सब बातें रहती है. పిల్లల్లో కూడా నంబర్ వారీగా ఉంటున్నారు ఈ విషయాలన్నీ బుద్ధిలో అర్థం చేసుకుని బుద్ధిలో ఉండడము జ్ఞానం యొక్క ఇటువంటి ముఖ్యమైన పాయింట్స్ పద్ధతి ప్రకారంగా బుద్ధిలో అర్థం కావటం ఇతరులకి చెప్పటం. పిల్లల్లో కూడా నంబర్ వారు ఉన్నారు. ఇప్పుడు గీతా జ్ఞానంలో శ్రీకృష్ణుడా శివుడా అనేది ఆలోచించి అర్థం చేసుకునే విధానం అందరూ ఒకలా ఉండట్లేదు. కొంతమంది ఇక్కడ తల ఊపేస్తారు. అవును అవును అంటారు. బయటికి వెళ్ళి మళ్ళీ గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని పూజ చేస్తారు. జ్ఞాన్కే సాత్ చలన్ బి అచ్చి చే మాయా బి కోయి కమ్ నీ. బాబా చెప్పినారు ఒకటి జ్ఞానం అర్థం కావటము బుద్ధులో పెట్టుకోవటము నంబర్ వారు ఉన్నారు. దాంతో పాటు నడవడిక కూడా బాగుండాలి కదా. ఎందుకంటే మాయ కూడా తక్కువ కాదు. जो पहले आएंगे वो जरूर इतनी ताकत वाले होंगे. పాటదారి భిన్న భిన్న होते हैं. మొట్టమొదట ఎవరైతే వస్తారో తప్పకుండా శక్తి ఉంటుంది కదా. పాత్రధారులు భిన్న భిన్నంగా ఉంటారు కదా. సతీగా మొదటి నుండి వచ్చే వాళ్ళు అంటే శక్తి కూడా ఉంటుంది కదా. మాయను జయించే శక్తి ఉంటది. हीरो हीरोइन का भारतवासियों को ही मिला हुआ है.
హీరో హీరోయిన్ పాత్ర భారతవాసులకి లభించింది అంటున్నారు బాబా. ఎందుకు హీరో హీరోయిన్ మనం? సినిమాలో హీరో హీరోయిన్ ఎవరవుతారు? హీరో హీరోయిన్ టైటిల్ ఎప్పుడు ఇస్తారు? అసంభవం సంభవం చేస్తారు. వాళ్ళ తప్ప ఎవరు చెయ్యలేరు అనే పని కదా! మనమేం చేస్తున్నాం? ఎందుకు హీరో హీరోయిన్ అవుతున్నాం? तुम सबको रावण राज से छुड़ाते हो. మీరందరినీ కూడా రావణ రాజ్యం నుండి విడిపిస్తున్నారు. కష్టాల నుండి, దుఃఖాల నుండి విడిపిస్తున్నారు. గ్రేట్ కదా! ఛాలెంజ్ కదా ఇది. ఛాలెంజెస్ మీరు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అందుకే హీరో, హీరోయిన్ పాత్రధారులయ్యారు. సత్యయుగ నుండి మీ పాత్ర ఉంటుంది. श्रीमत पर तुमको कितना बल मिलता है. माया भी बड़ी दुस्तर है. चलते चलते धोखा दे देती है. శ్రీమతంపై ఎంత బలం లభిస్తుంది మీకు. మాయ కూడా బలశాలి. నడుస్తూ నడుస్తూ జ్ఞానంలో మోసం చేసేస్తుంది అన్నారు బాబా. बाबा प्यार का सागर है तो तुम बच्चों को भी बाप समान क्या बनना है? प्यार का सागर बनना है. कभी कड़वा नहीं बोलो. किसको दुख देंगे तो दुखी होकर मरेंगे. ये आदतें सब मिटानी चाहिए. బాబా ప్రేమ సాగరుడు. పిల్లలు మీరు కూడా బాబా సమానంగా ప్రేమ సాగరులు కదా. వాళ్ళు ఎప్పుడు చేదుగా మాట్లాడకూడదు. ఎవరికైనా దుఃఖం ఇచ్చేది అంటే దుఃఖితులే చనిపోతారు. అందుకే ఇలాంటి అలవాట్లు ఉంటే తొలగించుకోవాలి. మనది మనకు తెలుస్తుంది కదా. ఏదైనా ఒక మాట నేను అన్నప్పుడు వారికి దుఃఖం కలిగింది, కలుగుతుంది. అందుకే నేను జాగ్రత్త చేసుకోవాలి ఈసారి. ఏదైనా ఇప్పుడు ఇంకా అది మనం జాగ్రత్త చేసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏదైనా అలాంటి ఆలోచన చేసేస్తే ఎదుటి వాళ్ళ కోసం అది కూడా సూక్ష్మ రూపంలో కూడా వెళ్ళి దుఃఖం కలుగుతుంది. ఎక్కడి నుండి వస్తుంది ఈ దుఃఖం? నా ఎదురుగా అందరూ బానే ఉన్నారు అనిపిస్తది మనకి. అంటే ఎదురుగా ఉన్న మనస్సు నుండి ఎవరైతే మన మీద సంకల్పం చేస్తారో అది చేరుతుంది దుఃఖం. లేదా మనం ఎవరి పట్ల చేసేది వాళ్ళకి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మాటలతో మనం దుఃఖాన్ని ఇవ్వడం అనేది తగ్గించాం. మనసుతో కూడా దుఃఖాన్ని చేరే సంకల్పాలు చేయాలి. ఇలాంటి అలవాట్లు ఉంటే తొలగించుకోవాలి మనం. गंदे ते गंदी आदतें विषय सागर में गोती खाना. బాప్ भी कहते काम महाशत्रु है. అతి చెత్త అలవాటు ఏంటంటే విషయ సాగరంలో పడి వికారంలో పడి దెబ్బలు తినడం. విషయ సాగరంలో మునిగి ఇది చెత్త అలవాటు. బాబా కూడా చెప్తున్నారు కామ మహాశత్రు. ఈ అలవాటు ఉండకూడదు. कितनी बच्चियां मार खाती है. कोई तो बच्ची को कह देंगे बल पवित्र बनो. ఎంతమంది అమ్మాయిలు ఈ విషయంలో దెబ్బలు తినేవారు ఉన్నారు. వెళ్ళొద్దు అక్కడ, పవిత్ర జీవితం గడపొద్దు అని, పెళ్లి చేసుకోవాల్సిందే అని దెబ్బలు కొట్టి బంధించి. కొంతమంది అయితే వాళ్ళ అమ్మాయిలకి చెప్తారంట, సరే నీకు శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే మళ్ళీ పవిత్రంగా ఉండి పవిత్ర జీవితం గడుపు, సేవలో ఉండు అని పంపిస్తారంట. अरे पहले खुद तो पवित्र बनो. बच्ची दे दी खर्च आदि के बोझ से और ही छूटा, क्योंकि समझते पता नहीं इनके तकदीर में क्या है. घर भी कोई सुखी मिले या ना मिले. आजकल खर्चा भी बहुत लगता है. అరే మీరు ముందు పవిత్రంగా తయారవ్వాలి కదా. అమ్మాయిని పంపించేస్తే ఏంటి? మీకు ప్రాప్తి కావాలంటే మీరు పవిత్రంగా కావాలి కదా అని చెప్తున్నారు బాబా. అమ్మాయిని ఇచ్చేస్తారు బాబా సేవలో, వెళ్ళు పవిత్రంగా ఉండడానికి నీకు ఇష్టం ఉంటే వెళ్ళు అని. ఖర్చే లేదు కదా ఇంకా. అదే మీరు పెళ్లి చేసి పంపిస్తే ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చుల నుండి విడుదలైపోయారు, ఇంకా ఫ్రీ అయిపోయాను అనుకుంటున్నారు. కానీ ఎందుకు పవిత్రంగా ఉంది ఆ అమ్మాయి? దాని విలువ ఏంటి? ఎందుకు పంపించాను? మరి అటువంటి పవిత్రత తల్లిదండ్రుల్ని మేము కూడా ధారణ చేసుకోవాలి. మా జీవితం కూడా సుఖి అవుతుంది. జ్ఞానంతో అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది.
కొంతమంది ఉంటారంటే కానీ వీళ్ళ అదృష్టంలో ఏముందో ఏంటో తెలీదు. ఈ అమ్మాయి అదృష్టంలో పెళ్లి చేసినా ఆ ఇల్లు కూడా సుఖీగా ఉన్న ఇల్లు దొరుకుతుందో లేదో అత్తవారి ఇల్లు ఏం తెలుసు. ఈ అమ్మాయి ఎంచుకున్న మార్గం ఇదేదో బాగుంది ఇక్కడికి పంపించేసినా హాని ఉంటుందని. అటువంటి ఆలోచనతో కూడా కొంతమంది పంపించేస్తారు. ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా ఉంటుంది గదా! పెళ్లి చేయాలంటే. అప్పుడు బాబా రోజుల్లో చెప్పారు. ఇప్పుడు గరీబ్ లోగ్ తో జేట్ దే దేతే కోయి కో ఫిర్ మోह देता है. అందుకే పేదవాళ్ళు వెంటనే అమ్మాయిల్ని అర్పించేస్తారు. ఖర్చు చేసి ఏ ఇంటికెళ్తదో, ఎలాంటి భర్త దొరుకుతారో, ఎలాంటి అత్తమామలు దొరుకుతారో, సుఖిగా ఉంటదో లేదో, దానికన్నా ఇది మంచిది. మనం పేదవాళ్ళము. ఖర్చు లేదు. బాబా కూడా సుఖిగా ఉంచుతారు మా అమ్మాయిని అని అలా పేదవాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. కానీ పేదవాళ్ళైనా కొంతమందికి మోహం ఉంటది. వదలరు అంటున్నాను. మోహం ఉంటే. आगे एक बहन की थी, उनको ज्ञान में आने नहीं दिया क्योंकि जादू का डर था। పూర్వం రోజుల్లో బాబా టైంలో ఒక ఆదివాసి మహిళ, గిరిజన మహిళ వచ్చేవారంట. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కలిపి పట్టుకొని రానివ్వలేదంట జ్ఞానంలోకి. ఆ గిరిజన శిష్యుని ఉంటది కదా! ఆ సంఘం. ఎందుకంటే గారడీ వేసేస్తారు ఇక్కడ. గారడీ వేసేస్తారు. మనసు మార్చేస్తారు. అందుకు వెళ్ళొద్దు అని అందరూ పట్టుకొని వెళ్ళనివ్వలేదంట. అలా కూడా జరుగుతూ ఉంటాయి కేసెస్. ఇక్కడేం గారడీ ఏసేసేది లేదు. వాళ్ళ శ్రద్ధ ఉంటే వచ్చి చేసుకుంటారు జీవితం. వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఏ జీవితం కావాలంటే ఆ జీవితంలో వెళ్తారు. ఎవరి మీద ఇక్కడ గారడీ వేసేసి లేదు. జ్ఞానం నచ్చింది, వాళ్ళకి ఇష్టపడింది, వాళ్ళకది ఫీల్ అవుతుంది. ఇక్కడ బాగుంది నాకని అప్పుడు ఉంటారు అంతే. వస్తారు. కదా! మీరు క్లాస్‌కొస్తున్నారంటే మీకు అలాంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి వస్తున్నారు. అంతేగాని మీకేమైనా భోజనంలో ఏదైనా పెట్టి మందెక్కించారా? లేకపోతే మీకేమైనా గారడీలు ఏయడం అనేది ఇక్కడ జరుగుతుందా? ప్రాక్టికల్, ప్రాక్టికల్‌గా ఉన్న విషయాలు వింటున్నారు. మీ జీవితానికి ముడిపడిన విషయాలు వింటున్నారు. అది జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. పరివర్తన కూడా వచ్చింది మీలో. గారడీయా? పరివర్తన ప్రాక్టికల్ ఉంది కదా! భగవాన్ కో జాదూగర్ భీ కేతే, రెమ్‌దిల్ భీ భగవాన్ కో హీ కేంగే. ఇది కూడా గారడీయే. మారలేమనే మనుషుల్ని మార్చడం బాబా. గారడీవాడని కూడా చెప్తారు బాబాని. భగవంతుడిని గారడీవాడంటారు కదా! అసలు కృష్ణుడు భగవంతుడు అనుకున్నారు వాళ్ళు. కాదనుకోండి. అయినా భగవంతుడు అనే దానికి ఏ రూపం ఇచ్చినా వాళ్ళు గారడీవాడనైతే చెప్తారు కదా! నీ మురళిలో గారడీ ఉంది కృష్ణ అంటే గారడీవాడని మహిమ చేస్తారు కదా! దయాహృదయుడని కూడా భగవంతుడినే చెప్తారు. श्री कृष्ण को तो ये कहेंगे रेमदिल वो जो बेरहमी से छुड़ा है, बेरहमी है रावण। శ్రీకృష్ణుని మీద రెహం దిల్ దయా హృదయుడు అనొచ్చు. ఎవరైతే నిర్దయగా ఉన్న పరిస్థితి నుండి విడిపిస్తారో వారిని దయా హృదయులు అన్నారు. నిర్దయ మనకి ఇచ్చింది ఎవరు? రావణుడు నిర్దయ చూపించాడు. पहले पहले ज्ञान ज्ञान भक्ति फिर वैराग्य, ऐसे नहीं है भक्ति ज्ञान फिर वैराग्य कहेंगे। ज्ञान का वैराग्य थोड़े ही कह सकते, भक्ति का वैराग्य करना होता है। इसलिए ज्ञान भक्ति वैराग्य ये राइट अक्षर। జ్ఞానము భక్తి వైరాగ్యమా లేదా భక్తి జ్ఞానం వైరాగ్యమా? జ్ఞానం భక్తి వైరాగ్యం. భక్తి జ్ఞానం వైరాగ్యమా లేదా జ్ఞానము భక్తి వైరాగ్యం ఏది? ముందు భక్తి చేస్తాం, తర్వాత జ్ఞానంలోకి వస్తాం, తర్వాత వైరాగ్యం. అంటే మీరనేది భక్తి జ్ఞానం వైరాగ్యం. లేదు జ్ఞానము భక్తి వైరాగ్యం అని ఎవరండి? ఎవరు లేరు క్లాస్‌లో అలా అనేవారు. ఆ? జ్ఞానము భక్తి వైరాగ్యమా లేదా భక్తి జ్ఞానం వైరాగ్యమా? ఆ? భక్తి జ్ఞానం వైరాగ్యం. బాబాది రాంగ్ అంటున్నారు. ఎందుకంటే వైరాగ్యం వచ్చేటప్పటికి ఏ మార్గంలో ఉన్నామో మనం ఆ మార్గాన్ని వదులుతాం. జ్ఞానం సత్యయుగం త్రేతాయుగం, ద్వాపరయుగం కలియుగం భక్తి చేస్తాం.
సంగమయుగంలో బాబా రాకతో మొత్తం వైరాగ్యం కలుగుతుంది. భక్తి వదిలేస్తాం. భక్తి నుండి వైరాగ్యం కలిగి జ్ఞానం యొక్క ప్రాప్తి వైపు మళ్ళీ వస్తుంది. భక్తి పైన కూడా వైరాగ్యం కలుగుతుంది గదా! ఎన్ని తిరిగాను, ఎన్ని చేశాను, దానికన్నా ఇక్కడ సెకండ్‌లో ప్రాప్తి ఎక్కువ దొరుకుతుంది అని మనకి. ఆ ఆచారాల నుండి దూరం అవుతాం కదా! ఒకవేళ సొసైటీ కోసం చేసినా, మందిరానికెళ్ళడం, అభిషేకం చేయించడం, అక్కడ బ్రాహ్మణులకి మన వలన ఇది కలగకూడదన్న ఇంతకుముందు ఇచ్చి పుచ్చుకునే దానికన్నా తక్కువుంటది. కనీసం పూజ అని అలా కొంతమంది ఫాలో అవుతారు కానీ, మనసులో మాత్రం బాబాతోనే ఉంటుంది. సొసైటీ కోసం. కొంతమంది ఏమి అక్కర్లేదనుకునే వాళ్ళుంటారు. ఏది నమ్మేమో అది అని. భక్తి నుండి వైరాగ్యం కలుగుతుంది కదా! అందుకని జ్ఞానం 2 యుగాలు, తర్వాత 2 యుగాలు భక్తి, తర్వాత వైరాగ్యం. ఇది రైట్. శాస్త్రాల్లో కూడా ఇదే రాసి ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని. बाप तुमको बेहद का पुरानी दुनिया का वैराग्य कराते బేహద్ వైరాగ్యం ఇది భక్తి పైన వైరాగ్యం పాత ప్రపంచం నుండి కూడా వైరాగ్యం కలిగిస్తున్నారు బాబా వచ్చి सन्यासी तो सब घर बार से वैराग्य कराते ये भी ड्रामा मीनू नहीं मनुष्यों की बुद्धि में बैठता ही नहीं సన్యాసులు కేవలం ఇల్లు వాక్యం నుండి వైరాగ్యం కలిగిస్తారు వాళ్ళ మార్గం కూడా డ్రామాలో ఉన్నదే మరి తయారవ్వాలి సన్యాసి ధర్మం ఆ టైం వచ్చేటప్పటికి మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోటమే లేదు भारत 100% सॉल्वेंट निर्विकारी हेल्थी था अभी अकाली मृत्यु कभी अकाली मृत्यु नहीं होती थी इन सब बातों की धारणा दूरों को ही होती है వంద శాతము భారతదేశం నిర్వికారిగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండేది అకాల మరణాలు ఎప్పుడు ఉండేవి కాదు చాలా కొద్ది మందికి ఈ విషయాలన్నీ ధారణ అవుతున్నాయి అన్నారు బాబా जो अच्छी सर्विस करते वो बहुत शाहूकार बनेंगे ఎవరైతే మంచి సేవ చేస్తారు అనేక మందికి జ్ఞానరత్నాలు పంచి బాబా పిల్లలు అవుతారు మనం జ్ఞానం చెప్పేవాళ్ళు బాబా దగ్గర వచ్చి ఏమవుతారు అలాంటి మంచి సర్వీస్ చేస్తే చాలా షావుకారుగా అవుతారు సత్యగల ధనవంతులు అవుతారు बच्चों को तो सारा दिन बाबा बाबा ही याद रहना चाहिए परंतु माया करने नहीं देती పిల్లలకి పిల్లలు పిల్లలకైతే రోజంతా బాబా 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 ఇదే గుర్తుండాలి కానీ మాయ స్మృతి కలగనివ్వదు बाप कहते सतो प्रधान बनना है तो चलते फिरते खाते मुझे याद करो मैं तुमको विश्व का मालिक बनाता हूं तुम याद नहीं करेंगे కానీ శివ బాబా చెప్తున్నారు సతప్రధానంగా మీరు తయారవ్వాలంటే నడుస్తూ తిరుగుతూ తింటూ ఏ పని చేస్తున్నా నన్నే జ్ఞాపకం చేసుకోండి బాబా తినిపిస్తే కదా ఈ 4 ముద్దలు తింటున్నాను 5 వేలు నోట్ల వెళ్తున్నాయి బాబా నాకు పెడితే కదా ఇలాంటి పదార్థం నాకు వస్తుంది బాబా దగ్గర లేకపోతే ఎక్కడ ఉండేవాడినో ఎక్కడ ఉండేదాన్నో నేను తినేటప్పుడు ఏ పని చేసినా బాబాయే కదా బాబా శక్తి ఇస్తే కదా నేను చేయగలిగాను నాకు నేనైతే చెయ్యలేకపోయేదాన్ని బాబా హెల్ప్ ఇలా బాబా బాబా అని బాబా నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా బాబా ఏ జ్ఞాపకం వచ్చేయాలి బాబా చెప్తున్నా నేను మిమ్మల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేస్తున్నాను మీరు నన్ను జ్ఞాపకం చేయలేరా అడుగుతున్నారు బాబా बहुतों को माया के तूफान बहुत आते हैं बाप समझाते तो होगा ड्रामा में नूंदे చాలా మందికి మాయా తుఫాన్లు వచ్చేసి బాబాని మర్చిపోతుంటారు తప్పదు డ్రామాలో ఉంది ఇది అంటున్నారు బాబా स्वर्ग की स्थापना तो होनी है सदैव नई दुनिया तो रह नहीं सकती चक्र फिरेगा तो नीचे जरूर उतरेंगे हर चीज नए से फिर पुरानी जरूर होती है इस समय माया ने सबको అభక్షత్తున్న స్వర్గ స్థాపన జరిగేదే ఉంది సదా కొత్త ప్రపంచమే ఉండిపోతే సృష్టి చక్రం తిరుగుతూ ఉంటే తప్పకుండా పాతదవుతుంది కిందకి దిగుతాము ప్రతి వస్తువు కొత్తది పాతదవుతుంది తప్పకుండా అలాగే సృష్టి కూడా పాతదైంది మళ్ళీ కొత్తదవుతుంది इस समय माया ने सबको अप्रैल फूल बनाया है बाप आकर
గుల్గుల్ బనాతే, ఫూల్ బనాతే. బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరినీ మాయ ఏప్రిల్ ఫూల్ చేసేసింది. బాబా వచ్చి ఫూల్ గా, గుల్గుల్ గా, పుష్పాలుగా తయారు చేసి, అది ఏప్రిల్ ఫూల్ చేసింది. నిజమైన పుష్పాలుగా, నిజమైన ఫూల్ గా బాబా తయారు చేస్తుంది. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, बाप समान प्यार का सागर बनना है। బాబా సమానముగా ప్రేమ సాగరులుగా తారవాలి. కబ్బీ కిసికు దుఃఖ नहीं देना है, ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. కడివే బోల్ नहीं बोलने हैं, చేదుగా మాటలు మాట్లాడకూడదు. గంది ఆదతే మిటా దేని హై, చెత్త అలవాట్లు తొలగించుకోవాలి. బాబా సమానంగా ప్రేమ సాగరులుగా తయారవ్వాలి. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, చేదుగా మాట్లాడకూడదు, చెత్త అలవాట్లు తొలగించుకోవాలి. सेकंड पॉइंट, बाबा से मीठी मीठी बातें करते इसी फीलिंग में रहना है कि ओहो बाबा आपने हमें क्या से क्या बना दिया, आपने हमें कितना सुख दिया है। बाबा आप क्षीर सागर में ले चलते हो हमें, सारा दिन बाबा बाबा याद रहे। బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. తీయ తీయని మాటలు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ బాబాతో తీయ తీయని మాటలు మాట్లాడుతూ ఇదే ఫీలింగ్ లో ఉండాలి. ఓహో బాబా మీరు ఎలాంటి వారిని ఎలా తయారు చేశారు మమ్మల్ని, మీరు మాకెంత సుఖం ఇచ్చారు బాబా, మీరు క్షీర సాగరంలో తీసుకెళ్ళిపోతున్నారు నన్ను అని ఇలా ఒక్కొక్క విషయాన్ని తలుచుకుంటూ బాబా నుండి పొందే ప్రాప్తిని, బాబాని కొనియాడుతూ రోజంతా బాబా 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 అని ఇది స్మృతి ఉండాలి చెప్తున్నారు బాబా. ప్రతి ప్రాప్తి కూడా ఎవరైనా నిందించారు, బాబా నన్ను మహాన్గా తయారు చేయటానికి మీరు ఇంత సహనము అనేది ఇచ్చి నిందను కూడా మహిమగా తీసుకునే శక్తి ఇచ్చారు. ఏంటి బాబా నాకు నిందించారు అన్నాను. అన్ని మంచి చెడు ఏది వస్తుంది అన్ని బాబాతో కనెక్ట్ అయిపోవాలి మనం. ఇది నా ఎదురుగా వచ్చింది, మీరు ఏది ఇచ్చినా అందులో మంచి ఉంది అలా బాబా బాబా అని ఇదే జ్ఞాపకం ఉండాలి. అప్పుడు మనం రోజంతటి పరిస్థితుల్లో అప్సెట్ అవ్వం. वरदान, ఈరోజు వరదానం, सर्व संबंध और सर्व गुणों की अनुभूति में संपन्न बनने वाले संपूर्ण मूर्त भवा, సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల యొక్క అనుభూతిలో సంపన్నంగా తయారయ్యేటటువంటి సంపూర్ణమూర్తి భవ, సంపూర్ణమూర్తిగా కండి. దేనిలో సంపన్నంగా అయి సంపూర్ణమూర్తి, దేనిలో సంపన్నం, సర్వ సంబంధాల అనుభూతి సర్వ గుణాల అనుభూతి చేయటంలో. संगम पर विशेष सर्व प्राप्तियों में स्वयं को संपन्न बनाना है. సంగమీగల విశేషంగా సర్వ ప్రాప్తుల్లో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి. इसलिए सर्व खजाने सर्व संबंध सर्व गुण और कर्तव्य को सामने रखे करो कि सर्व बातों में अनुभवी बने हैं. అందులో ఉన్న సర్వ ఖజానాలు ఏవేవి లిస్ట్ తీయండి. సర్వ సంబంధాలు ఏమేమి బాబాతో పెట్టుకోవాలి లిస్ట్ తయారు చేయండి. సర్వ గుణాలు
అదొక లిస్ట్. సర్వ కర్తవ్యాలు ఇవన్నీ ఎదురుగా తెచ్చుకుని చెక్ చేసుకోండి తర్వాత. ఈ సర్వ విషయాలలో నేను అనుభవిగా తయారయ్యేనా లేదా ఇంకా అనుభవం చేయలేనివి ఉన్నాయా? यदि किसी भी बात के अनुभव की कमी है तो उसमें स्वयं को సంపన్న बनाओ. అలా చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఏ అనుభవం యొక్క లోపమైనా ఇంక ఉంది అని మీకు అనిపిస్తే దానిలో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోండి. అలాంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మిమ్మల్ని మీరు దానిలో సంపన్నంగా తయారు చేసుకోండి. ఏక్ भी संबंध व गुण की कमी है तो संपूर्ण स्टेज व संपूर्ण मूर्त नहीं खेला सकते. ఏ ఒక్క గుణము, ఏ ఒక్క సంబంధం అనుభూతి చేయడంలో లోపం ఏర్పడిపోయినా సంపూర్ణ స్థితి అని గాని, సంపూర్ణ మూర్తి అని గాని చెప్పలేరు, పిలవబడలేరు. इसलिए आपके गुणों व अपने आदि स्वरूप के गुणों का अनुभव करो तब సంపూర్ణ మూర్తి బनेंगे. అందువలన బాబా గుణాలు మరియు తమ యొక్క ఆది స్వరూపం, సత్యుగ స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేసుకుంటూ ఉండండి. అప్పుడు సంపూర్ణమూర్తిగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ जोश में आना भी मन का रोना है अब रोने का ఫైల్ ఖతం కరో. ఆవేశంలో రావడం కూడా మనస్సుతో ఏడవడమే. ఇప్పుడు ఇలాంటి ఏడుపు యొక్క ఫైల్ సమాప్తి చేయండి. ఆవేశంలో రావడం కూడా మనస్సుతో ఏడవడం అంటారు. ఇలాంటి ఏడుపు యొక్క ఫైల్ ఇప్పుడు సమాప్తి చేయండి. अपने शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. తమ శక్తిశాలి मनसा द्वारा सकाश इच्छे सेवा చేయండి. मनसा सेवा करने के लिए सर्व शक्तियों को अपने जीवन का अंग बना लें. మనసా సేవ చేయటం కోసం సర్వశక్తులను తమ జీవితం యొక్క అంగముగా తయారు చేసేసుకోండి. ऐसे बाप समान परफेक्ट बनो जो अंदर कोई डिफेक्ट ना हो. సర్వశక్తిలో జీవితంలో అంగమైపోతే ఎలా అయిపోతాం? బాబా సమానంగా ఇలాంటి పర్ఫెక్ట్ గా తయారైపోండి. ఏ విషయం ఇక డిఫెక్ట్ లేకుండా, ఏ శక్తి డిఫెక్ట్ లేకుండా. तब श्रेष्ठ संकल्पों की एकाग्रता द्वारा अर्थात मनसा द्वारा स्वतः सकाश फैलेगी. అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఏకాగ్రత ద్వారా అనగా మనసా ద్వారా స్వతహాగా సకాశ్ శక్తి అనేది వ్యాపిస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. అచ్చా, ఏమి విన్నారు? పావనంగా తయారై పావన ప్రపంచాన్ని తయారు చేయటం మీ యొక్క సేవ. ఎలా పావనంగా తయారవ్వాలి? యోగ బలం ద్వారా. 3 వంతలు సుఖం ఇస్తున్నాను, లేకపోతే మీకు ఏం లాభము జ్ఞానం తీసుకుని అని చెప్తున్నారు బాబా. రాజయోగం నేర్చుకున్నందుకు, ఈ చదువు చదువుకున్నందుకు, బాబాను భగవంతుని పొందినందుకు 3 భాగాలు మీకు సుఖం ఉంటుంది. ఒక భాగంలో కూడా ఫుల్ దుఃఖం ఉండదు, గ్రాడ్యువల్ గా దుఃఖం పెరుగుతుంది. ఇంకో భాగంలో కూడా మిగిలిన భాగం జ్ఞానం, భక్తి, వైరాగ్యం అనేది రైట్. భక్తి, జ్ఞాన, వైరాగ్యం కాదు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం. ఇంకా బాబా మాదిరిగా ప్రేమ సాగర్లుగా తయారవ్వాలి. దానికోసం గమనికి పెట్టుకోవాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. మాటల కోసం మెయిన్ చెప్పారు బాబా, కడువా బోల్ నాన్నికులు, కఠినంగా చేదుగా ఉండే మాటలు రాకు. మనం అనకపోతే ఎలాగా మాట అనుకుంటాం మనం. కానీ అక్కడ సాక్షి బాబాకి చెప్పి బాబాకి రిపోర్ట్ చేయాలంటారు బాబా. మనము ఎవరి విషయంలో ఇంటర్ఫేర్ అయిపోకూడదు. బాబాకి రిపోర్ట్ చేసి బాబాకి చెప్పి, బాబా టచింగ్ తో మనం ఎవరికైనా చెప్పినప్పుడు అది యుక్తియుక్తంగా వస్తాయి మాటలు, బాధ కాదు కదా వాళ్ళకి. మనమే చట్టం తీసుకొని మాట్లాడేస్తే కోపాలు తప్పాలు, చేదుగా మాట్లాడడం, విరిగిపోవడం,
ఇవన్నీ జరుగుతాయి. బాబాకి రిపోర్ట్ చేయాలి మనం. బాబా ఎలా మనకు టచింగ్ ఇస్తే అలా ఉపాయంగా మాట్లాడుకొని నడవాలి మనం. ఇంకా రోజంతా బాబా క్షీరసాగరానికి తీసుకెళ్తున్నారు, ఇన్ని ప్రాప్తులు ఇస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఇలా మారి ఇవన్నీ తలుచుకుంటూ బాబా బాబా అంటూ అదే స్మృతిలో ఉండే ప్రయత్నాలు చేయాలి. మాయ మరిపిస్తుంది, అయినా కానీ బాబా స్మృతి కంటిన్యూ నడుస్తూ తిరుగుతూ తింటూ ఇది పెంచుకోండి అని చెప్తున్నారు. బాబాతోనే కనెక్ట్ అయి ఉండడం అనేది, బాబాతోనే మాట్లాడుకోవటం అనేది. మాట్లాడుకోవటమే కాదు, ఫీల్ అవుతూ ఉండాలి కూడా, లోపల నుండి ఒక్కొక్క ప్రాప్తిని అనుభూతి చెందుతూ ఉండాలి. వరదానంలో బాబా ఏం చెప్పారు? సర్వ సంబంధాలు, సర్వ గుణాలు, సర్వ ఖజానాలు ఇవన్నీ కూడా అనుభూతి చెందాలి. బాబా నుండి అనుభవం చేసుకోవాలి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. సర్వ గుణాల్లో ఏ గుణం మిస్ కాకూడదు. సర్వ సంబంధాల్లో ఏ ఒక్క సంబంధం మిస్ కాకూడదు. అలాగే ఏదైనా మిస్ అయిపోతుందా నా ద్వారా అని చూసుకొని దాని అనుభవాన్ని కూడా ఇప్పుడు నింపేసుకోండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే సంపూర్ణ మూర్తిగా తయారవుతారు నేను. ఆవేశంలో కూడా రాకండి. ఆవేశం అంటే కోపం యొక్క ఒక అంశం, కోపం యొక్క ఒక రూపం ఆవేశం అనేది. ఆవేశం కూడా ఏడుపనే అంటారు. అందుకని ఈ ఏడవడాన్ని కూడా ఫైల్లో సమాప్తి చేయండి. दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है। दिव्य जीवन बन जाता है। सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है। दिव्य जीवन बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता